ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురుభ్యో నమః. 6వ స్కంధంలో వృత్రాసురోపాఖ్యానంలో వృత్రాసురుడు యుద్ధం చేసేటప్పుడు భక్తి గురించి, కర్మయోగాన్ని గురించి, అలాగే తత్వాన్ని గురించి మాట్లాడాడు అనుకున్నాం కదా. అలా ఎలా మాట్లాడగలిగాడు? మహాతామసానికి ప్రతిరూపంగా ఉండేటువంటి రాక్షసుడు అలా ఎలా మాట్లాడగలిగాడు అనేటువంటి ప్రశ్న వస్తుంది. ఈ ప్రశ్ననే పరీక్షిత్తు గారు శ్రీశుకుల వారిని అడిగారు. అడిగితే వృత్రాసురుడి యొక్క గత జన్మ వృత్తాంతాన్ని నేను నీకు చెప్తాను అని శ్రీశుకుల వారు మొదలుపెట్టి చెప్పారు. దానికి చిత్రకేతూపాఖ్యానం అని పేరు. ఈ చిత్రకేతూపాఖ్యానం అనే వృత్తాంతంలో వృత్రాసురుడు గత జన్మలో చిత్రకేతువు అనేటువంటి రాజుగారుగా ఉండేవాడు. ఈ మహారాజు గారు చాలా ధార్మికుడు, రాజ్యాన్ని చక్కగా పాలిస్తున్నాడు. కాకపోతే సంతానం లేదు. సంతానం లేకపోవడంతో కొత్త కొత్త పెళ్ళిళ్ళు చేసుకుంటూ వచ్చాడు ఇతను. ఇంకో పెళ్లి చేసుకుంటే ఆ భార్యకి ఏమైనా సంతానం కలుగుతుందా, ఇంకో పెళ్లి చేసుకుంటే ఆ భార్యకి ఏమైనా సంతానం కలుగుతుందా అని చేసుకుంటూ వచ్చాడు. ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకున్నా, ఎంతమంది భార్యలు వచ్చినా సరే ఇతనికి సంతానం కలగటం లేదు. అదొక్కటే చింత. అది కాక మిగతా అంత బాగుంది. ఓ రోజు అనుకోకుండా అంగిరో మహర్షి గారు ఈయన ఇంటికి వచ్చారు. ఈయన అంగిరో మహర్షి గారిని చక్కగా గౌరవించి వినయంగా ఆయనతో తనకు సంతానం కావాలి అనే కోరిక ఉంది అనే మాట చెప్పాడు. అంగిరో మహర్షి గారు అంతవరకు వేరే ఏదో ఈయనకి చెప్దామని అనుకున్నవాడు కూడా మనసు మార్చుకుని, సంతానం కావాలి అంటే నేనే నీతో ఒక పుత్రకామేష్టి లాంటి యాగం చేయిస్తాను, దాన్నే ఉంది అని దగ్గరుండి పుత్రకామేష్టి చేయించి నీకు సంతానం కలుగుతుంది అని చెప్పి వెళ్ళిపోయారు. పెద్ద భార్యకే 9 నెలలు గడిచేసరికి ఒక మగపిల్లవాడు పుట్టాడు. పుట్టిన మగపిల్లవాడిని తల్లిదండ్రులు ముద్దుగా చూసుకుంటున్నారు. తల్లిదండ్రులు మాత్రమే ముద్దుగా చూస్తున్నారు. సవితి తల్లులు కోపంగా చూస్తున్నారు. పిల్లవాడు కాస్తంత పెరిగేసరికి, ఆ పిల్లవాడు అడుగులు వేసే వయసు వచ్చేసరికి సవితి తల్లుల కోపం తారాస్థాయికి చేరింది. చేరి ఎలాగో అలా చేసి ఈ పిల్లవాడు ఉంటేనే పెద్దరాణి గౌరవంగా ఉంటుంది, ఈ పిల్లవాడు ఉండటం వల్లనే రాజుగారు పెద్దరాణి ఇంటికి తప్ప మన ఇళ్ళకి రాకుండా ఉన్నాడు, ఇదంతా పోవాలి అంటే పిల్లవాడు పోవాలి అని అనుకుని పిల్లవాడికి విషం పెట్టేశారు. పిల్లవాడు పడుకున్నాడు. పడుకున్న పిల్లవాడు లేవలేదు. తల్లి వెళ్ళి కదిలించి చూసింది. చూస్తే పిల్లవాడు లేవలేదు. లేవకపోవడంతో తల్లి ఏడ్చింది. తర్వాత తండ్రి వచ్చాడు. తండ్రి ఏడ్చాడు. మిగతా వాళ్ళందరూ వచ్చారు. రాజ్యంలో ఉన్న వాళ్ళందరూ వచ్చారు. వాళ్ళందరూ ఏడ్చారు. ఎవరెంత ఏడ్చినా పిల్లవాడు లేవటం లేదు. ఆ సమయంలో అంగిరో మహర్షి గారు నారద మహర్షితో కలిసి అక్కడికి వచ్చారు. వచ్చిన వాళ్ళిద్దరినీ చిత్రకేతు మహారాజు గారు కాస్తంత గుర్తుపట్టాడు. పేరుతో గుర్తుపట్టలేదు, కానీ ఎవరో మహానుభావులు వచ్చారు అని గుర్తుపట్టాడు. గుర్తుపట్టి నా కష్టాన్ని మీరే తీర్చాలి అనేదో ప్రార్థన చేశాడు. కష్టంలో ఉన్నవాడు చేసే ప్రార్థనే చేశాడు. చేస్తే అంగిరో మహర్షి గారు ఒక రకంగా బోధ చేశారు. ఈ బోధ నేను ఇంతకుముందే చేద్దామని అనుకున్నాను, కానీ నీ మనసు నిండా సంతానం కావాలి అనే కోరికే నిండిపోయింది. అలా కోరిక నింపుకున్న వాడికి నేనేం ఉపదేశం చేస్తాను, అందుకని ఆ కోరిక తీరితే నీకు యోగ్యత ఉంది కాబట్టి ఉపదేశార్హత వస్తుంది అని అనుకున్నాను. ఈ లోపల అనుకోకుండా ఇది జరిగింది. కానీ నీకు పుత్రుడి మీద వ్యామోహం ఉండటం అనేది ఏమంత మంచిది కాదు, దానికి కారణాలు ఏమిటి అని వరుసగా చెప్పుకుంటూ వచ్చాడు. చాలా చక్కని ఉపదేశం చేసిన తర్వాత నారద మహర్షి గారు వంతు వచ్చింది. నారద మహర్షి గారు చాలా విచిత్రంగా 1-2 మాటలు అంగిరో మహర్షి గారు చెప్పిన మాటలే చెప్పి, నీకు నేను మంచి మంత్రాన్ని ఉపదేశం చేస్తాను, ఆ మంత్రాన్ని గనక 7 రాత్రులు దీక్షగా నువ్వు జపం చేస్తే నువ్వు సంకర్షణుణ్ణి చూడగలుగుతావు, అయ్యో నువ్వు అందుకొని ఫలితాలు ఉండవు అని చెప్పాడు. అది కొంచెం ఆశ్చర్యం అనిపించింది రాజుగారికి కూడా. సందర్భం ఏంటి, ఈయన మాట్లాడుతున్న మాట ఏంటి అని. అయితే ఈ లోపల ఏం చేశారంటే వీళ్ళిద్దరూ ఆ పిల్లవాడికి ఒక్కసారి జీవం పోసి, పిల్లవాడా నువ్వు లే, నీ తల్లిదండ్రులు నీ బంధువులు వీళ్ళందరూ ఏడుస్తున్నారు, నువ్వు లేచి రాజ్యాన్ని తీసుకుని మహారాజుగా ఈ రాజ్యాన్ని పాలించు అని ఆ పిల్లవాడిని లేపారు. ఆ జీవుడిని లేపారు. ఆ జీవుడు అన్నాడు, ఈ శరీరంలో ఉన్నంత వరకు నేను వీళ్ళ పిల్లవాడిని, శరీరంలోంచి ఇప్పుడే కదా బయటకు అడుగులు పెట్టాను, అడుగులు పెడితే వీళ్ళెవరో నాకు తెలియటం లేదు, ఇలాంటి తల్లిదండ్రుల్ని, ఇలాంటి బంధువుల్ని నా కోట్ల జన్మలలో ఎన్ని కోట్ల మందిని చూసుంటాను నేను. నాకు ఈ శరీరాల్లో పడి ఉండాలని ఏమీ లేదు, నాకు ఎలాగైనా సరే ఈ శరీర బంధాన్ని పూర్తిగా తెంచుకోవాలనే ఉంది,
కాబట్టి ఈ శరీరం తెగిపోతే నేనేం ఫీల్ అవ్వటం లేదు, ఇంకో శరీరంలోకి పోతాను, ఎలాగోలాగా శరీర బంధాన్ని పోగొట్టుకుని పరమాత్మను చేరుకునే దారి నేను చూసుకుంటాను అన్నాడు. ఆ మాటతో రాజుగారి కళ్ళు తెరుచుకున్నాయి. మిగతా వాళ్ళ సంగతి ఎట్టిపోయినా రాజుగారి కళ్ళు తెరుచుకున్నాయి. మనకి వ్యామోహం పనికిరాదు, లేనిదేదో లేనిది, ఉన్నదై తత్వం మాత్రమే అని మనం గట్టిగా అనుకోవాలి. అనుకుని మనం తత్వాన్ని పట్టుకోవడానికి ప్రయత్నం చేసుకోవాలి అని అనుకున్నాడు. అనుకుని ఈ కార్యక్రమాలన్నిటినీ పూర్తి చేసేసి ఈ తంతంతా అయిపోయిన తర్వాత నారద మహర్షి గారి దగ్గరికి వెళ్ళాడు. పరిశుద్ధంగా వెళ్ళాడు, స్నానం అది చేసి వెళ్ళాడు. నారద మహర్షి గారు మంచి మంత్రోపదేశం చేశాడు. ఆ చేసిన మంత్రోపదేశాన్ని ఇతను చాలా గట్టిగా శ్రద్ధగా తీసుకున్నాడు. తీసుకుని 7 రాత్రుళ్ళు రాత్రింబవళ్ళు తేడా లేకుండా చాలా శ్రద్ధగా జపించాడు. జపిస్తే ఇతనికి సంకర్షణమూర్తి యొక్క దర్శనం లభించింది. 7 రాత్రుల్లో విద్యాధరత్వాన్ని పొందాడు. ఆ తర్వాత కొన్ని రాత్రులు చేసేసరికి సంకర్షణమూర్తి దగ్గరికి వెళ్ళాడు. ఆ సంకర్షణమూర్తి అంటే ఆదిశేషుడు. ఆ ఆదిశేషుడి దగ్గరికి వెళ్ళి ఆదిశేషుడిని చూసి స్తుతి చేసి ఆయన చెప్పగా కొంత ఉపదేశాన్ని కూడా మళ్ళీ విన్నాడు. విన్నవాడు ఆ ఆదిశేషుడు ఏం చెప్పాడు, ఎందుకు చెప్పాడు, ఏం దృష్టిలో పెట్టుకుని చెప్పాడు అనే విషయాన్ని పెద్దగా పట్టించుకోకపోయినా ఆ ఉపదేశాన్ని పాటిద్దాము అని అనుకున్నట్లుగా మళ్ళీ తిరిగి వచ్చాడు. ఈయన ఉపాసనకి సంతోషించి ఆ పరమాత్మ ఈయనకు దివ్య విమానం కూడా ఇచ్చాడు, దీంట్లో తిరుగుతూ ఉండు అని. ఆ దివ్య విమానంలో తన చుట్టూ హరిభక్తుల్నే చేర్చుకుని వాళ్ళు ఎప్పుడూ హరినామస్మరణ చేస్తూ ఉంటే, వాళ్ళు ఎప్పుడూ శ్రీహరి గురించే విశేషాలను వినిపిస్తూ ఉంటే వాటిని వింటూ 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 ఇతను కాలక్షేపం చేస్తున్నాడు. ఎక్కడ పొరపాట్లకు తావు లేదు, అంత జాగ్రత్తగా కాలక్షేపం చేస్తున్నాడు. అంత జాగ్రత్తగా కాలక్షేపం చేస్తున్నటువంటి ఈ చిత్రకేతువుకి ఒకరోజు ఓ విచిత్రమైన పరిస్థితి ఎదురైంది. ఇతను కైలాసం మీదుగా వెళుతున్నాడు. అప్పుడు కైలాసంలో పెద్ద సభ జరుగుతోంది. ఆ సభలో బ్రహ్మర్షులు, ఈయనకు ఉపదేశం చేసినటువంటి అంగిరో మహర్షి, నారద మహర్షి వీళ్ళందరూ కూడా కూర్చునున్నారు. కూర్చునుంటే విద్యాధరులు, గంధర్వులు, అప్సరసులు ఎంతోమంది ఉన్నారు. ఎంతోమంది ఉన్న సభ మొత్తం సైలెంట్గా ఉంది. ఆ సభలో పరమేశ్వరుడు కూర్చునున్నాడు. ఆయన ఎడమ వైపు తొడ మీద ఆయన ఒడిలో అమ్మవారు కూర్చునుంది. ఆ రూపంలో వాళ్ళు దర్శనమిస్తున్నారు. అందరూ తాదాత్మ్యం చెంది తన్మయంగా చూస్తున్నారు. ఆ ఆది దంపతుల్ని, అర్ధనారీశ్వర రూపాన్ని చూస్తున్నారు. అందరూ తన్మయంగా చూస్తున్నప్పుడు, అందరూ సైలెంట్గా ఉన్నప్పుడు విమానంలో నుంచి ఈ దృశ్యాన్ని చూసిన చిత్రకేతువుకి మాత్రం ఏదో వేరే రకంగా అనిపించి అహంకారం కొద్దీనో గర్వం కొద్దీనో పైనుంచే అనరాని మాట అన్నాడు. ఏమన్నాడు? పరమేశ్వరుడు అంటారు, మహాతత్వజ్ఞాని, మహావైరాగ్య సంపన్నుడు అంటారు, ఇలా స్త్రీని ఒళ్ళో కూర్చోబెట్టుకుని సభలో ఉండొచ్చా? ఇదేమైనా న్యాయమా అని అన్నాడు. ఈ మాట అంటే పరమేశ్వరుడు కనీసం చీమ కుట్టినట్టుగా కూడా లేదు. ఆయన ఏం పట్టించుకోలేదు. ఆయన ఏ రూపంలో ఉన్నాడో, ఏ పరిస్థితిలో ఉన్నాడో అలాగే ఉన్నాడు. కానీ పక్కనే ఉన్నటువంటి అమ్మవారికి, జ్ఞానప్రదాత్రి అయినటువంటి అమ్మవారికి మాత్రం కోపం వచ్చింది. జ్ఞానం అందుకోవలసిన వాడికి ఈ రూపం మాయాసహితమైనటువంటి చైతన్యానికి ప్రతీక అని తోచాలి నీకు. అలా తోచకుండా తత్వజ్ఞానానికి విషయంగా ఉండేటువంటి పరమాత్మతత్వానికి దగ్గరగా ఉండే రూపం అనేది కూడా తోచకుండా భౌతికంగా కనిపిస్తున్నటువంటి రూపంలాగా చూసి అలా మాట్లాడావు. నువ్వు అహంకారివి, నువ్వు యోగ్యుడివి కావద్దు జ్ఞానానికి అని మనసులో అనుకుని బయటికి కోపంగా నువ్వు బ్రహ్మరాక్షసుడివై పుట్టుదుగాక అని శపించింది. శపించేటప్పుడు ఓ మాట చెప్పింది, నేను నీకు తల్లిగా శాపం పెడుతున్నాను, నీకు బుద్ధి వచ్చేందుకు శాపం పెడుతున్నాను అని కూడా చెప్పింది. ఆ మాట ఇతనికి ఏమర్థమైందో దేవుడు ఎరుగు. కానీ శాపాన్ని మాత్రం ఇతను సమానంగా స్వీకరించగలిగాడు. అమ్మా, నీకు కోపం వచ్చింది అనే కారణం మీద నేను నిన్ను క్షమాపణలు కోరుతున్నాను. నీ శాపం అనే దాన్ని నేను పట్టించుకోను. ఇన్ని జన్మలు నడిచిపోయిన తర్వాత ఇంకో బ్రహ్మరాక్షస జన్మ అనేది బరువైపోయిందా నాకు? నిరంతరం హరినామస్మరణతో ఉండేటువంటి వాడికి ఏ జన్మ అయితే మాత్రం ఏమొచ్చింది? కాబట్టి నేనేమీ శాపాన్ని పట్టించుకోవట్లేదు. నీకు కోపం వచ్చింది, కోపానికి మాత్రం క్షమాపణ వేడుకుంటున్నాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ వెళ్ళిపోయిన వాడు వృత్రాసురుడుగా పుట్టాడు. పుట్టినవాడు మహాతామసంగా పుట్టాడు కానీ చేసుకున్న సాధన ఉంది కదా, పెద్ద సాధన ఉంది కదా.
సుచిర కాలం అంటారు. చాలా సుదీర్ఘమైనటువంటి కాలం పాటు చేసినటువంటి ఉపాసనా ఫలితం ఉంది కదా, ఆ ఉపాసనా ఫలితాలు అవన్నీ తోడవగా బ్రహ్మర్షులతో ఉపదేశం చేయించుకున్నటువంటి బలం ఉంది కదా, ఆ బలము తోడవటంతో ప్రాణోత్కర్మణ కాలంలో కూడా ఆ పరమాత్మతత్వాన్ని తెలుసుకోగలిగాడు. భక్తి యోగాన్ని, కర్మయోగాన్ని, జ్ఞానయోగాన్ని మేళవించి మాట్లాడగలిగాడు. మాట్లాడి నేను ఏమైనా సరే కర్మయోగాన్ని విడిచిపెట్టను, అదే సమయంలో భక్తిగానే ఉంటాను, అదే సమయంలో తత్వాన్ని అందుకునేందుకు ప్రయత్నం చేస్తాను అని చెప్పగలిగాడు. అలా చెప్పగలిగాడు కాబట్టే అతని శిరస్సు విడివడిపోయిన తర్వాత అందులోంచి ఒక జ్యోతి బయటకు వచ్చి అందరూ చూస్తుండగానే పరమాత్మలో లీనమైపోయింది అని శ్రీ శుకుల వారు పరీక్షిత్తు గారికి చెప్పారు. ఇక్కడితో ఈ చిత్రకేతు ఉపాఖ్యానం పూర్తయింది. వృత్తరాసురోపాఖ్యానానికి జంట ఉపాఖ్యానం ఇది పూర్తయిపోయింది. పూర్తయిపోయిన తర్వాత మళ్ళీ వంశము వాటి గురించి ప్రస్తావన చేసుకుంటూ వచ్చి కశ్యప ప్రజాపతి గారిని తీసుకొచ్చి, కశ్యప ప్రజాపతి గారికి దితి అనేటువంటి భార్య, మిగతా భార్యలకు పిల్లలున్నట్లుగా ఈ దితి అనే ఆవిడకి కూడా 2 పిల్లలున్నారు. హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు. ఇంకో అమ్మాయి కూడా ఉంది, సింహిక అనేటువంటి అమ్మాయి. ఆ సింహిక అనే అమ్మాయినేమో విప్రచిత్తి అనే ఒక రాక్షసుల వివాహం చేసుకున్నాడు. వాళ్ళిద్దరికీ రాహువు పుట్టాడు, మనకు తెలిసిన నవగ్రహాల్లో ఉండేటువంటి రాహువు పుట్టాడు అని వాళ్ళ వృత్తాంతాన్ని చెబుతూ, ఈ హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు అనేటువంటి 2 రాక్షసులు శ్రీహరి చేతే వధకు గురయ్యారు. శ్రీహరే వీళ్ళిద్దరినీ సంహరించాడు అనే విషయాన్ని ప్రస్తావన చేశారు. అయితే ఈ ప్రస్తావన కొంచెం విచిత్రంగానే జరిగింది. శ్రీహరి వీళ్ళిద్దరినీ సంహరించాడు అని దితికి కూడా తెలిసింది. కానీ ఎందుకు సంహరించాడు అని ఆలోచించి ఇంద్రుడి కోసం సంహరించాడు. ఇంద్రుడి మీద ఉండేటువంటి పక్షపాతంతో ఇంద్రుడి కోసం, ఇంద్రుడి సింహాసనాన్ని వీళ్ళిద్దరూ కొల్లగొడతారు అనేటువంటి భయంతో శ్రీహరి వీళ్ళిద్దరినీ సంహరించాడు అని దితి అనుకుని శ్రీహరి మీద కోపం పెట్టుకోకుండా ఇంద్రుడి మీద కోపం పెంచుకుని ఒకరోజు తన భర్త గారు కశ్యప ప్రజాపతి గారు ఆయన్ని వెళ్ళి ఒక వరం అడుగుతానండి అని అడిగింది. అంతకుముందు కాస్త సేవలు చేసేసరికి ఆయన ప్రసన్నుడై వరం కోరుకోమన్నాడు. ఆ కోరుకోమన్నప్పుడు అడిగితే నాకు ఇంద్రుణ్ణి సంహరించగలిగినటువంటి పుత్రుణ్ణి ప్రసాదించండి అని అడిగేసింది. దాంతో కశ్యప ప్రజాపతి గారికి గొంతులో వెలక్కాయ పడ్డట్టయింది. ఇంద్రుడా పరమసాత్వికుడు, ముల్లోకాలను ఏలవలసినవాడు. అతను తన సామ్రాజ్య రక్షణలో భాగంగా ఎన్నో పనులు చేస్తూ ఉంటాడు. ఒకవేళ అతని కోసం శ్రీమన్మహావిష్ణువు వీళ్ళిద్దరినీ సంహరించినా సరే తప్పు పట్టడానికి ఏమీ వీల్లేదు. అలాంటిది ఇంద్రుడి మీద ఈవిడ ద్వేషం పెంచుకుంది, ఇది ఎలా కుదురుతుంది అని బాధపడ్డాడు. పోనీ కాదందామా అంటే ఇచ్చిన మాట అబద్ధమవుతుంది, అది ఎలా కుదురుతుంది అని కూడా బాధపడి తమాయించుకుని ఒక మాట చెప్పాడు. నేను నీకు ఒక వ్రతాన్ని ఉపదేశిస్తాను. ఆ వ్రతాన్ని గనక నువ్వు ఏ లోపాలు లేకుండా చేసే మాట అయితే, నేను వ్రతంలో చెప్పేటువంటి నియమాలన్నిటినీ నువ్వు పాటించే మాట అయితే నీకు ఇంద్రుడిని సంహరించే పుత్రుడు పుడతాడు. వ్రతంలో గనక లోపాలు వచ్చే మాట అయితే నీకు పుత్రుడు పుడతాడు, కానీ ఇంద్రుడిని సంహరించేవాడవడు, ఇంద్రుడికి స్నేహితుడైపోతాడు. దీనికి సిద్ధమైతే చెప్పు, ముందుకెళదాము అన్నాడు. దితి గారు సిద్ధం, నేను ముందుకొస్తాను అని చెప్పి వ్రతం ఎప్పుడో చేయటం కాదు, ముందు వ్రతం చేసి తర్వాత గర్భధారణ చేసి తర్వాత పిల్లల్ని కనటం అని కాదు, ముందు గర్భధారణ చేస్తాను, గర్భధారణ చేసే సమయంలోనే, గర్భధారణ సమయంలోనే నువ్వు చెప్పిన నియమాలన్నిటినీ పాటిస్తాను అని అంది. మరి సంక్లిష్టమైన నియమాలు కదా అంటే ఏం పర్వాలేదు, నేను పట్టుదలగా ఉన్నాను, చేస్తానంది. కశ్యప ప్రజాపతి గారు కూడా సరే అని ఆవిడికి గర్భాన్ని అనుగ్రహించి ఆ వ్రత నియమాలు కొన్నిటిని చెప్పాడు. వ్రత నియమాలు చెప్పి అందులో డూస్ గురించి చెప్పి, డోంట్స్లో ఫలానా పనులు చేయకూడదు, ఫలానా అపవిత్రంగా ఉండకూడదు, సంధ్యాకాలాల్లో నిద్ర చేయకూడదు, లేదా సంధ్యాకాలంలో ఏం తినకూడదు, పూజ చేయకుండా ఏమీ ముట్టుకోకూడదు, ఇలాంటి నియమాలన్నీ పెట్టాడు. విడిచిన బట్ట కట్టుకోకూడదు, మలమూత్రాదులకు వెళ్ళినప్పుడు కాళ్ళు కడుక్కోకుండా బయటికి రాకూడదు, కాళ్ళు కడుక్కోవటంలో చిన్నపాటి మచ్చ ఉన్న, కాలు సరిగ్గా తడవకపోయినా సరే ఇబ్బంది ఉంటుంది, ఇలాంటి విశేషాలన్నిటినీ చెప్పాడు. ధర్మశాస్త్రంలో సహజంగా ఉండేటువంటి నియమాలనే ప్రత్యేకించి చెప్పాడు. ఇలా జాగ్రత్తగా ఉండాలి, ఇలా పూజలు చేయాలి అని చెప్పాడు. దితి గారు గర్భాన్ని ధరించి
గర్భధారణ సమయంలో కష్టంగా ఉండేటువంటి నియమాలన్నిటినీ కూడా వీటన్నిటిని కూడా పాటిస్తూ వచ్చింది. ఈవిడ గర్భధారణ చేసింది, నియమాలను పాటిస్తోంది, కశ్యప ప్రజాపతి గారు ఇలా వరం ఇచ్చాడు అని ఇంద్రుడికి కూడా తెలిసింది. తెలిసి ఆయన ఇదేమిటి నా పరిస్థితి, ఇప్పుడు తండ్రి గారు ఆయన కశ్యప ప్రజాపతి గారు, దితి పినతల్లి వీళ్ళిద్దరే నా మీద కత్తి కడితే నేనేం చేయాలి, నేను ఎక్కడికి పోవాలి అని అనుకున్నాడు. ఎక్కడికి పోవాలి అంటే పినతల్లి దగ్గరికే వచ్చేయాలి అనుకుని పినతల్లి దగ్గరికే వచ్చేసాడు. వచ్చేసి పినతల్లికి సేవ చేశాడు, ఎలనేలి సేవలు చేశాడు. ఆవిడ అసలు కాలు తీసి కింద పెట్టకుండా ఆవిడికి సేవలు చేశాడు. ఆ సేవలు చేయగా పాపం దితిగారి మనసులో ఇంద్రుడి మీద ఉండేటువంటి శత్రుభావం అంతా కరిగిపోయింది. సంకల్పం ప్రారంభంలో ఉన్న సంకల్పం అలాగే ఉంది, కానీ ఇప్పటికీ శత్రుభావం అంతా తొలగిపోయింది. అదే సమయంలో ఇంద్రుడు కూడా పొంచి ఉన్నాడు. ఈవిడ ఎక్కడైనా నియమంలో తప్పు చేస్తే మనం గర్భంలోకి ప్రవేశించి ఆ గర్భం సంగతి చూసేద్దాము అని కూర్చున్నాడు. ఈ లోపల ఒకరోజు అలాంటి సందర్భం రానే వచ్చింది. దితికి నెలలు నిండినాయి. నెలలు నిండిన ఈ గర్భ ఆయాసంతో ఆవిడ ఉంది. అసలే గర్భాయాసం, దానితోడు నియమాల భారం, వీటన్నిటితో ఆవిడ సతమతమైపోతోంది. సతమతమైపోతూ ఒకరోజు సాయంకాలం పూట సంధ్యా సమయంలో మూత్ర విసర్జన చేసి కాళ్ళు కడుక్కోకుండా వచ్చి పడుకుంది. సంధ్యా సమయంలో పడుకుంది. ఇదే అదను అని ఇంద్రుడు చూశాడు. ఇంద్రుడు చూసి గర్భంలోకి ప్రవేశించాడు. ఆవిడేమో నిద్రపోతోంది, ఈయన గర్భంలోకి ప్రవేశించాడు. గర్భంలోకి ప్రవేశించి గర్భాన్ని 7 ముక్కలు చేశాడు. 7 ముక్కలు బంగారు వర్ణంతో మళ్ళీ 7 బొమ్మల్లాగా మారిపోయినాయి. మారిపోయి ఏడవటం మొదలుపెట్టినాయి. మొదలుపెడితే ఇంద్రుడికి పాపం బాధేసి మారుదా 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 అన్నాడు. అని ఒక్కొక్క ముక్కని మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ 7 ముక్కలు చేశాడు. మొత్తం 49 ముక్కలు అయిపోయినాయి. 49 ముక్కలు ఏడుస్తున్నాయి. ఏడుస్తుంటే మారుదా అన్నాడు. మారుదా మారుదా అని అందరికీ చెప్పి మీరు ఏడవకుండా కూర్చోండి నాయనల్లారా అన్నాడు. 49 మంది అన్నారు, నువ్వెందుకు మమ్మల్ని కోస్తున్నావు, నువ్వెందుకు మమ్మల్ని హింసిస్తున్నావు అని అడిగారు. అడిగితే ఇంద్రుడు అన్నాడు, కాదు నేనే మిమ్మల్ని ఏమి హింసించడం లేదు, మీరు నా తమ్ముళ్ళు, మిమ్మల్ని ప్రేమగానే చూసుకుంటాను, రండి అన్నాడు. దాంతో వాళ్ళు ఇంద్రుడిని అన్నగా ఒప్పుకుని అంగీకరించి ఇంద్రుడి వెంట బయటకు వచ్చారు. ఈ లోపల దితి గారికి మెళకువ వచ్చింది. మెళకువ వచ్చి చూసేసరికి కడుపు భారం తగ్గింది. ఎదురుకుండానేమో 49 బొమ్మలున్నాయి, అన్ని బంగారు రంగులో తళ మెరిసిపోతున్నాయి. వాళ్ళందరి పక్కన ఇంద్రుడున్నాడు. ఇంద్రుడి వజ్రాయుధం ఉంది, వజ్రాయుధానికి చిన్నపాటి రక్తపు మరకుంది. ఏం జరిగింది అని అడిగింది. అడిగేటప్పుడు ఇంద్రుడిని చాలా ప్రశాంతంగా అడిగింది. నువ్వు భయపడకు నాయనా, నిన్నేం చెయ్యను నేను, ఏం జరిగిందో నిజం మాత్రం చెప్పు అన్నాడు. అంది. ఇంద్రుడు ఉన్నదున్నట్టుగా చెప్పాడు. అమ్మా, నువ్వు నన్ను సంహరించే తమ్ముడిని కంటానన్నావు, దాంతో నేను భయపడి ఇలా నీ సేవకొచ్చాను, అదను దొరికింది కదా అని లోపలికి వెళ్ళాను. వెళితే పిల్లలున్నారు, ముక్కలు చేశాను, వీళ్ళందరూ ఏడుస్తుంటే తమ్ముళ్ళని నాకు అనిపించి మారుదా 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 అన్నాను. వీళ్ళు మరుత్తులు అవుతారు, మరుత్తులు అనే పేరుతో నాకు స్నేహితులుగా, నాకు తమ్ముళ్ళుగా, నాకు రాజ్యపాలనలో సహాయకులుగా ఉంటారు, వీళ్ళని నేను ఇలా తీసుకెళ్తాను అని అనుకున్నాను, తీసుకెళ్ళి వీళ్ళ సహాయంతో రాజ్యపాలన చేసుకుంటాను అని అనుకున్నాను అని చెప్పేశాడు. చెప్తే దితి గారు సంతోషించి, నాయనా నీ తమ్ముళ్ళతో జాగ్రత్తగా ఉండు, తమ్ముళ్ళతో కలిసి మీరిద్దరూ చక్కగా లోకాలను పాలించుకోండి అని చెప్పి సంతోషించి పంపించేసేసింది. దాంతో ఈ మరుదుపాఖ్యానం లేదా మరుత్తుల ఉపాఖ్యానం అనేటువంటి ఉపాఖ్యానం పూర్తయిపోయింది. దీంట్లో చాలా గొప్ప అంశాలున్నాయి. సాత్వికమైనటువంటి భావనల ద్వారా ఎదుటి వాళ్ళ మనసులో ఉండేటువంటి శత్రుభావాలను కూడా గెలవవచ్చు. శత్రుత్వాన్ని పూర్తిగా నిర్జించి శత్రువులను సంహరించకుండానే వాళ్ళని లోకక్షేమానికి వాడుకోవచ్చు అనేటువంటి ఉపదేశం ఉంది. అదే సమయంలో కావాలనుకున్నటువంటి సంతానాన్ని మనం కావాలనుకుంటున్నటువంటి తీరులో కాకుండా ఇంకా ఉత్తమంగా కూడా కనేందుకు దారి ఉంది అని కూడా తేలుతోంది. ఈ విషయాన్నే పరీక్షిత్తు గారు అడగగా శ్రీశుకుల వారు పుంసవనం వ్రతం అనేటువంటి పేరుతో ఒక వ్రతాన్ని చెప్పి సంతానం కావాలని అనుకున్న వాళ్ళు, స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవరైనా సరే ఈ వ్రతం చేసుకోవచ్చు.
ఈ వ్రతం చేసుకునే వాళ్ళు పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు నియమాలను పాటించాలి, సంవత్సరం పాటు పాటించాలి. శుక్ల పాడ్యమి రోజు మొదలు పెట్టాలి, సంవత్సరం పాటు చేయాలి. మళ్ళీ కావాలనుకుంటే ఇంకో సంవత్సరం చేసుకోవచ్చు, మళ్ళీ కావాలంటే ఇంకో సంవత్సరం చేసుకోవచ్చు. అలా సంతానం కలగటానికి మంచిగా ఈ పుంసవనం వ్రతం వాడుకోవచ్చు. ఇందులో ధ్యాన శ్లోకాలు ఉన్నాయి, అక్కడక్కడ చేయవలసిన స్తుతి శ్లోకాలు ఉన్నాయి. అందులో పరమాత్మతత్వం తాలూకు అంశాలు ముడిపడి ఉన్నాయి. కాబట్టి వాటిని భావన చేసుకుంటూ మనస్సుని పరమాత్మ వైపుకు మళ్లించుకుంటూ ఈ లోకంలో కావాలనుకున్నటువంటి మంచి సంతానాన్ని పొందవచ్చు అని చెప్పారు. మంచి సంతానం ఇన్ ద సెన్స్ మంచి సంస్కారాలు ఉన్నటువంటి సంతానం, మంచి దారిలో నడిచేటువంటి సంతానం, మన వంశానికే కీర్తి తెచ్చిపెట్టేటువంటి సంతానం, అన్నిటికంటే ముందు మనకి వారికి ఇద్దరికీ తత్వం అనేది ఎంతో కొంత అంటుతుంది అనేటువంటి ధైర్యాన్ని తెచ్చిపెట్టేటువంటి సంతానం. ఇలాంటి సంతానం కావాలనుకుంటే ఈ పుంసవన వ్రతం అనేటువంటి వ్రతాన్ని ఆచరించుకోవచ్చు. 6వ స్కంధంలో చివరి అధ్యాయంలో చెప్పినటువంటి ఈ వ్రతాన్ని ఆచరించుకోవచ్చు అని శ్రీశుకుల వారు పరీక్షిత్తుకు ఉపదేశం చేశారు. ఉపదేశం చేసి ఆ స్కంధాన్ని అక్కడికి పూర్తి చేశారు. సంతానం, దాని మీద కోరిక అందరికీ సహజం. సంతానం కావాలని మంచి ప్రయత్నం చేయటం ప్రశంసనీయం. వ్యామోహం తగదు. ఎవరికైనా సరే వ్యామోహం అనేది తగదు. ఆ సంతానాన్ని చెడుకి ఉపయోగించాలి అనే సంకల్పం తగదు. ఆ చెడు అనే దాన్ని సాత్వికంతోనే జయించాలి, సాత్వికమైనటువంటి భావనతోనే జయించాలి. మన సంతానం మన యొక్క పురోగతికి కూడా తోడ్పడేటట్లు ఉండాలి. ఎలాగైతే దితి యొక్క సంతానం మరుత్తులు ఆవిడ పురోగతికి తోడ్పడ్డారు, ఆవిడలో సాత్వికతని మళ్ళీ నింపేందుకు వాళ్ళు తోడ్పడ్డారు. అలాగే చిత్రకేతువు యొక్క సంతానం కూడా ఎంతో కొంత అతనికి వైరాగ్యం కలిగించడానికి తోడ్పడింది. అలాంటి సంతానం కావాలి, అలాంటి సంతానాన్ని కోరుకోవాలి, అలాంటి సంతానం ద్వారా పురోగతిని సాధించాలి అని శ్రీశుకుల వారు ఈ సందర్భంగా మనకి చెప్తున్నారు. దానికి ఏం చేయాలి అంటే సంతానం కలిగే ముందు, సంతానం కలుగుతున్నప్పుడు, గర్భధారణ సమయంలో, సంతానం కలిగిన తర్వాత అన్ని దశల్లోనూ మనలోనూ వాళ్ళలోనూ సత్సంస్కారాలు, మంచి సంస్కారాలు నిండేటట్లుగా మనం ప్రయత్నం చేసుకోవాలి. దానికి తగ్గట్లుగా మనం నడుచుకోవాలి అని చెప్తున్నారు. వ్రతం అనేది చాలా పెద్ద స్థాయి. వ్రతానికి ముందు కూడా మన లైఫ్ స్టైల్ అనేది దానికి తగ్గట్టుగా ఉండాలి అని శ్రీశుకుల వారు ఉపదేశం చేస్తున్నారు. మనం ఆ ఉపదేశాన్ని జాగ్రత్తగా స్వీకరిద్దాము. స్వీకరించి ఒక మంచి సంతానం అనేది ఉంటే ఎలా ఉంటుంది అనే విషయాన్ని 7వ స్కంధంలో రేపటి నుంచి మనం జాగ్రత్తగా అధ్యయనం చేసుకుని చూసుకుందాము. ప్రహ్లాదుడు అనేటువంటి మంచి సంతానం కలిగితే ఏం జరిగింది, ఆయన ఎలా తాను పరమాత్మ మీదే మనసు నిలుపుకున్నాడు, ఎలాంటి పరిస్థితుల్లో నిలుపుకున్నాడు, ఎలా ఆయనకు ఆ ఉన్నత స్థితి దొరికింది, ఆయన సత్సంస్కారాలను ఎలా పెంచుకోగలిగాడు, ఇలాంటి విషయాలన్నిటినీ మనం జాగ్రత్తగా గమనించుకుంటూ అధ్యయనాన్ని చేసుకుందాం. రేపటి నుంచి శ్రీమద్భాగవతం యొక్క 7వ స్కంధాన్ని శ్లోకం బై శ్లోకం ఒక్కొక్క శ్లోకాన్ని జాగ్రత్తగా తీసుకుని అధ్యయనం చేసుకుంటూ ఆయా అంశాలని మన మనసుల్లో పొందుపరుచుకుని మనము మన సంతానము ఇద్దరము కూడా సత్సంస్కారాలతో ఉండేటట్లుగా ప్రయత్నం చేసుకుందాము. ఈ ప్రయత్నాన్ని సఫలం చేయవలసిందిగా, ఈ ప్రయత్నానికి వచ్చేటువంటి విఘ్నాలన్నిటినీ పోగొట్టి మనల్ని సార్థకుల్ని చేయవలసిందిగా ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ వెంకటేశ్వర స్వామిని భక్తిగా ప్రార్థించుకుందాము. ఆ ప్రార్థనతో ఈ మాటలను ముగించుకుందాము. ఓం నమో వెంకటేశాయ.